ఇది ఇప్పుడు నెరవేరబోతున్నాయి అని చెప్పాడట. హల్లెలూయా. ఆ విధంగా మనం ఇదిగో నాశనకరమైనటువంటి గుంటలు కీర్తనకారుడు అన్నాడు, పాపం ఊపి నుండి, దొంగ ఊపి నుండి, నాశనకరమైనటువంటి బోధలో నుండి నన్ను ఏం చేశాడు? లేవనెత్తాడు, లిఫ్ట్ అప్ చేశాడు, బండ మీద నిలవబెట్టాడు. నేడు మనకు కొత్త నిబంధన పూర్వకంగా పూర్తి అవగాహన మనకు కలిగింది. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. The rock of Christ. హల్లెలూయా. కాబట్టి ఆ బండ మీద మనం నిలబడ్డాం. క్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్పాడు ఏమని? బండ మీద మీరు ఇల్లు కట్టుకున్నట్టయితే వానలు, వరదలు, ఉపద్రవాలు, ఉప్పెదలు వస్తాయి. బండ మీద ఇల్లు కట్టబడింది కనుక అది పడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మన ఇల్లు అంటే మన మనసు, మన దేహం, మన ఆత్మ ఆయన మీద ఆయన మీద డిపెండ్ అయ్యి మనం కొనసాగలిగితే ఎన్ని ఆటుపోట్లు, అడ్డంకులు, అవరోధాలు, అపవాద సంబంధమైనటువంటి ఆటంకాలు ఎన్ని వచ్చినా కానీ వాటన్నింటిని కూడా ఇదిగో మనకు మార్గమైన, సత్యమైన, జీవమైనటువంటి దైవం ముందుగా వెళుతున్నటువంటి ప్రవక్త యోహాను గారు కూడా మార్గం సరళం చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే ప్రసంగి గారు అన్నాడు, ప్రార్థనకు వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన చక్కబెట్టుకొని రావాల్సిన అవసరం అంతే. చాలా మంది ప్రవర్తన చక్కబెట్టుకోనక ప్రార్థనకు వెళ్ళక, ప్రార్థనకు వచ్చిన ప్రవర్తన చక్కబెట్టుకోనక వస్తున్నటువంటి వారు అనేకులను చూస్తున్నారు. భక్తిహీనత ఉండడం వల్ల స్థిరత్వం లేకపోతుందట, అస్థిరత్వం నెలకొని ఉంటుందట. ఒక నివాసం లేకపోగా, ఒక ఆలయం లేకపోగా, ఒక సహవాసం లేకపోగా, అపోస్తలుల బోధ రొట్టె వినడం లేకపోగా, ఇదిగో అస్థిర నివాసం ఉంటారు చూడండి. గుడారాలు అక్కడక్కడ వచ్చేసి గ్రౌండ్స్ లో వేసుకొని ఒక వారం అడుక్కొని వెళుతుంటారు చూడు. అలాంటి బ్రతికేటువంటి వారంగా మనం ఉండకూడదు. ప్రభు శాశ్వతమైనటువంటి దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడు. నిత్యుడు తండ్రి నిత్యత్వంలోనికి మనల్ని పిలుచుకోవాలనేటువంటి తలంపు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశంతో మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన. అయ్యా లోతైన కోతులను స్తోత్రాలు. సమయ వస్త్రాలు చేసుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చేస్తున్నాను. అవును ప్రభావ, మేమైతే అయ్యా సజీవంగా ఉన్నాం కాబట్టి స్థుతిస్తున్నాం ప్రభావ. మొన్న అయితే నేను స్థుతించలేదు కానీ ప్రభావ మీకు స్తోత్రాలు. మేమైతే సజీవ జీవితంలో ఉన్నాం ప్రభా. సజీవంగా మమ్మల్ని బ్రతికించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు ప్రభా, లోతైన తండ్రి, లోతైన మర్మాల నుండి మేము తండ్రి అనేకమైన లోతైన మర్మాలు మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. మా హృదయాలు తండ్రి ఖాళీగా వచ్చిన హృదయాలు ప్రభా ఆత్మతో నింపుకొని నడుస్తున్నాను. ఇది గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, నిన్న నేడు ఏకరీతికున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా,
మేమైతే తల్లి గర్భంలో నుండి రూపింపక ముందే నన్ను మీరు అడిగి ఉన్నారు దేవా. నీకు స్తోత్రం తండ్రి. నా జీవితం నా దేవా నన్ను ఇంతవరకు తండ్రి సజీవురాలుగా మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా కాళ్ళ ద్వారా, చూపు ద్వారా, తలపు ద్వారా మా హృదయాన్ని మేము సరి చేసుకుని దేవాన్ని సన్నిధి రావడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. అయ్యా ఎవరు నేను గ్రహించాను, ఎవరు నేను తండ్రి నా హృదయంతో తండ్రి నేను ఎవరికైతే నేను మాట్లాడిన ప్రభావం తండ్రి అయ్యా నాకు నేను తండ్రి కడిగి దేవా నీ సన్నిధిలో అడగడానికి సహాయం చేయండి ప్రభానికి స్తోత్రాలు. అయ్యా ఒకప్పుడు ప్రభా మేమైతే దేవా ఇది ఎరగలేకున్నాం ప్రభా. అయినప్పటికైనా దేవా నా తండ్రి మాకు ఇచ్చిన నీ యొక్క దేవా మీరు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అవును ప్రభా మేము ఇసుక మీద దేవా పడిపోతున్నాను ప్రభా. పడమే నీళ్ళు పడదని సేవించు దేవా. పడండి ప్రభా హృదయాన్ని మేము పడుకునేలాగా సహాయం చేయండి. ఆత్మీయ విషయంలో ప్రభా అనేక సార్లు తండ్రి అనేకమైన మాటలు దయచేయండి. అయా ఎంతో మంది ప్రభావ వార్త చెప్పేవారు సహాయం చేయండి. ఈ మాటలు విని అందరూ తండ్రి ఎక్కడ ఈ స్వరం వినబడుతుందో ప్రభా అందరూ ప్రభా మారు పది 4 మోకాలు మీరు సూచించడానికి కనపరచడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. అయ్యా ఎవరు నశించుకోవడం ప్రభా. అయ్యా నశించిపోయిన వేరే రక్షించడానికి తండ్రి పరలోకం దేవా భూలోకానికి వృత్తిగా దేవా మేము తగ్గించుకొని అయ్యా మా కోసం మీకు వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా నీ శరీరం తండ్రి అయా తండ్రి జీవించే వారు అంటూ సహాయం చేయండి. అయ్యా ఒక్కొక్కరి మనసులో మీరు కట్టండి ప్రభా. ఏ ఒక్కరైనా కూడా ప్రభా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ఆత్మతో సత్యంతో నారాధించడానికి అయ్యా ఇచ్చిన కృప పెట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దాసుని తండ్రి అయ్యా ఒంగోలు నుంచి దేవాక్షయంగా తీసుకొచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. వారితో బిడ్డలతో తండ్రి వచ్చారు ప్రభా. అయ్యా వారి చదువుల విషయం మీరు తోడుగా ఉండండి. మళ్ళీ తిరిగి మరల పడబెట్టి దేవా. అయ్యా మీ సన్నిధిలో తండ్రి ఎంతో మందికి తండ్రి అయ్యా ఎన్నో ఆత్మ రక్షించడానికి ఇచ్చిన గొప్ప బట్టి స్తోత్రాలు చేస్తున్నాను. అయా ఆత్మ రక్షించే దేవుడుగా ఉన్నందుకు అయా నీ ఆత్మ తండ్రి తెలుసుకున్న దేవా అనేకమైన మంది ప్రభా అయా నీ మాటలు ప్రకటించడానికి ఇచ్చిన గొప్ప బట్టి స్తోత్రాలు చేస్తూ అయా నాకు తగ్గించుకొని అయా మహిమ గాక ప్రభావం చెల్లించుకుంటానికి ఇచ్చిన ప్రభుత్వం బట్టి స్తోత్రాలు చేస్తూ ఈ శ్రేష్టమైన ప్రార్థన దేవా మీకు అంగీకారంగా ఉండటం సహాయం చేయమని అయా ఎక్కడైనా తండ్రి నా మాటల ప్రభా ఇంకా ఎక్కడైనా దేవా నీకు హృదయానికి వచ్చిన వచనాన్ని మీకు చూపించి నేను ముందుకు వెళ్తా. యెషయా గ్రంథం ఈరోజు నేను గ్రూప్లో కూడా పెట్టాను. అంత మాత్రం కూడా కాదు, ఈరోజు మనం పాడినటువంటి క్రొత్త పాట 2 రోజుల క్రిందట నేను మన గ్రూప్లో పెట్టాను. ఎంతమంది చూశారు, ఎంతమంది నేర్చుకున్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది చూశారు, ఎంతమంది నేర్చుకున్నారు? 1 2 3 4 5 6 10 మెంబర్స్. వాళ్ళు చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకు పెట్టాము ఈ పాట? మనం పాడబోతున్నాము, నేర్చుకోనండి ఒకసారి. ఇంట్లో మేము 10 టైమ్స్ మేము ప్రాక్టీస్ చేసాం. రికార్డ్ మళ్ళా ఒకసారి విని ట్రాక్ మీద మళ్ళీ పాడి రికార్డ్ చేసి బాగా వస్తుందా లేదా ఏడన్నా ముందు వెనకాల రికార్డ్ చేసేవాళ్ళు ఒకవేళ తప్పులు పోయినా కానీ ఇప్పుడున్న కంప్యూటరైజ్ని బట్టి ముందు వెనకాల జరిపి ఏం చేస్తారు, రెడీ చేస్తారు. మనం త్రూఅవుట్గా పాడటం కాబట్టి టైం ప్రకారంగా స్థాయిలో పాడితే అర్థవంతంగా ఉంటుందని చెప్పడం కూడా జరిగింది. మంచిది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి వివరణ చెప్తున్నాను. తర్వాత చెప్తాను టైటిల్ మొదటి అంటే ఇదే మళ్ళా మాస్టర్ గారు పలానా పాటలు చెప్తున్నామని కాదు, ఎవరు చెప్పరు. అంశం ఫలానా అని చెప్పేసి వెళ్ళడం ఎవరు చెప్పరు, కానీ చెప్తున్నాను మీకు అండర్స్టాండింగ్ కోసమై. ఈరోజు మనం రిపబ్లిక్ అంటే అర్థం ఏంటి చెప్పండి? రిపబ్లిక్ అంటే గణతంత్ర దినోత్సవం. రిపబ్లిక్ ఏదో అర్థం ఉంది మొత్తానికి. పబ్లిక్ అంటే ప్రజలు, రిపబ్లిక్ అంటే మళ్ళా ప్రజాప్రభుత్వం వెలుగొందుతుంది. హల్లెలూయా. మళ్ళా ప్రజాప్రభుత్వం వెలుగులోనికి వస్తుంది. బైబిల్ లేఖనాలను చూస్తున్నాం. మొదట రాజులుంటే, భక్తులుంటే, న్యాయాధిపతులుంటే ప్రజల చేతుల్లోనికి ఎలాగో ప్రభుత్వాన్ని తీసుకున్నారు అనేది.
ప్రజాప్రభుత్వం ఇది పండుగ. కానీ మనం చూస్తున్న పాఠం ఏంటంటే, మనం ఆధ్యాత్మికంగా ఆత్మానుసారంగా ఆత్మదేవుని కలిగిన వారంగా కొనసాగుతున్నాం కనుక దైవ ప్రభుత్వాన్ని మనం చవి చూస్తున్నాం. హల్లెలూయా. ప్రజా ప్రభుత్వమా దైవ ప్రభుత్వమా అది మనం చూస్తున్న పాఠ్యాంశం. పీపుల్స్ ప్రజాస్వామ్యమా లేకపోతే గాడ్స్ గవర్నమెంట్? ప్రజాప్రభుత్వమా? మీకు తెలుసో లేదో, చాలా మంది కూడా ఎలాంటి పార్టీలు పెట్టారని అంటే, కేఏ పాల్ గారు కూడా ప్రజాశాంతి అని పార్టీ పెట్టాడు. ఆయనే కావలేదులే, అలాంటి పరిస్థితులు. అవును కదా. అట్లాగే మన అద్దంకి ఓఫీర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, మనవాళ్ళతని ప్రజాబంధు అని పార్టీ పెట్టాడు. హైదరాబాద్లో ఉంటున్నాడు ఆయన. మనకందరూ కూడా తెలుసు, సినిమా యాక్టర్ ఎవరు, చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టాడు. ఆడతమ్ముడు జనసేన పెట్టాడు, తెలియదుగా. ఇట్లా పార్టీలు ఉంటుంటాయి. రీసెంట్లీ అమెరికాలో గెలుపొందినటువంటి పార్టీ ట్రంప్ గారి పార్టీ రిపబ్లికన్ పార్టీ. హల్లెలూయా. డెమోక్రటిక్ పార్టీ ఉంది. ఈ రెండు పార్టీలే. డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్య పార్టీ, రిపబ్లికన్ అంటే ప్రజాపాలనే. కాబట్టి ప్రజాపాలనే ఎందుకు వచ్చింది అని అంటే, ప్రజాపాలన ట్రంప్ అన్నాడట, దైవ పాలన కొనసాగాల్సిందే అని ప్రజల్లో చెప్పాడంట. హల్లెలూయా. కానీ ఆయన మీద పోటీగా వేసినటువంటి ఆవిడ ఉంది, పేరేంటి, లేడీ, ఆమె అన్నట దైవం మనకు అవసరం లేదు అని అందట. మన కాలిపోయినటువంటి ప్రదేశంలో కూడా, కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఆ పెద్ద ఫెస్టివల్లో కూడా వాళ్ళు చెప్పిందంట, గాడ్లెస్ ఫెస్టివల్ అన్నారంట. అంటే దేవుడితో అవసరం లేనటువంటి పండుగ, గొప్ప పండుగ, దేవుడి కంటే మించిన పండుగ మనం ఆచరిస్తున్నామని చెప్పడం జరిగిందట. కానీ దేవుడు లేకపోయేసరికి ఏమైపోయింది, కాలి బూడిదైపోయింది. అట్లాగే ట్రంప్ గారు ప్రకటన చేశారట, దేవుడి చిత్త ప్రకారంగా మన పాలన కొనసాగాలి, దేవుని అవసరం, దేవుని సహాయం ఎంతైనా మనకు కావాలన్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఆ వ్యక్తిని ప్రకటన చేస్తున్నటువంటి పార్టీ ప్రచారంలో భాగంగా గుండెల్లోనూ నెత్తికో కాలవలని చూస్తే దేవుడే తప్పించాడట. హల్లెలూయా. ఆయన వాక్యం చదువుకొని వెళ్ళాడంట. వాక్యం కూడా ఏమని, ఇదిగో మీ కుడి ప్రక్కన 10,000 మంది పడినా, ఎడవ ప్రక్కన 20,000 మంది పడినా అపాయం నీ వద్దకు రాదని. ఆ కాల్చినప్పుడు ఏమైందట, ఆ చెవికి మాత్రమే ఆయన అప్పుడు తిరిగాడంటే చెవికి మాత్రమే తోట తగిలి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితులు మనం చూడడం జరుగుతుంది. ఇక వాక్యంలోనికి వెళుతూ ఉన్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి ఒకే ఒక లైన్ ఏంటంటే, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. హల్లెలూయా. చదవండి, అందరూ కూడా చెప్పండి, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. హల్లెలూయా. The government will be upon his shoulder. చూసారా ఏమిటిది, ఆయన భుజస్కంధాల మీద లోక సంబంధమైనటువంటి పాప భారం అంతా కూడా ఉంటుంది. దాన్ని ఆయన ఏం చేస్తాడు, భరిస్తాడు, వహిస్తాడు, సహిస్తాడు, వైభవంగా చేస్తాడు. హల్లెలూయా. ఈ వివరాన్ని అక్కడ ఇవ్వబడినటువంటి విధానాన్ని మనం చూడడం జరుగుతుంది. షోల్డర్లో ఇంకో మాట కూడా చెప్తాను, సోల్జర్ అంటారు. సోల్జర్ అంటే ఏంటో తెలుసు, సైనికులు. ఆ దేశానికి, ఆ ప్రపంచానికి సైనికులు ఉంటారు. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, దేవుని చిత్తం లేకపోతే వాళ్ళు రాత్రి కాలం అంతా కూడా ఆ పట్టణాలను, రాజ్యాలను కాపాడినప్పటికీ కూడా ప్రయోజనకరం కానే కాదు అంటాడు. హల్లెలూయా. దేవుడు కానీ కాపుదల ఉంటే ఎవ్వరు కూడా వెంట ఉండాల్సిన అవసరం లేనే. ఇలాంటి వాక్యాలు మనం అంటే ఇది మన పాఠ్యాంశంలోది కాదు, కానీ ఇదిగో ఇందులో దేవుని ప్రభుత్వం కొనసాగాలి అనేటువంటి వివరణ ఉన్నట్టుగా నేను మీకు తెలియజేశాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది. ప్రభు మనకు ప్రార్థన నేర్పాడు. ఏమని నేర్పాడు? 14వ వచనం చదవండి. మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి క్షమిస్తాడు. అమ్మా, సమస్త దుష్టత్వము నుండి మమ్మలను కాపాడు అంటున్నాడు. హల్లెలూయా. ఏంట
దుష్టత్వం అంటే లోక సంబంధమైనటువంటి రాజ్య కలాపాలు, వ్యవహారాలట. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే కింద ఫుట్ నోట్లో ఇచ్చాడు, దానికి అర్థం రాజ్యము, బలము, మహిమ మన దేవుని వశమై ఉన్నవి. హల్లెలూయా. సేమ్ వర్స్ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం, చదువుదాం. Now the salvation and the power and the kingdom of the Lord. Hallelujah. ఇప్పుడు మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి వశంలో ఉన్నాయంట రాజ్యము, బలము, శక్తి, మహిమ. కింగ్డమ్ ఏముంది? రాజు యొక్క రాజ్యాధికారం ఉంది. రాజ్యాన్ని గురించి కింగ్డమ్ అంటాడు. ఇది బైబిల్ గ్రంథంలో రాజ్యం యొక్క పరిపాలన. కాబట్టి ఆయన చేతిలోనే. ఆ 12:10 చదవమా. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పడం జరిగింది. రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట సహోదరుల మీద అపవాది పడద్రోయబడినాడు. ఇప్పుడు రక్షణయు, శక్తియు, రాజ్యమును మన దేవుని వై ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్య వచనం చదువుతున్నాను, అందరూ కూడా పలకాలి. ఇప్పుడు రక్షణయు, శక్తియు, రాజ్యమును మన దేవుని వశమై ఉన్నవి. హల్లెలూయా. ఈ ముఖ్యమైనటువంటి పాయింట్స్ కోసం మాత్రమే నేను ఈ వచనాలు మీ ముందు ఉంచడం జరిగింది. ఇక వచనాలలోకి వెళదాం. ఏంటి ప్రజాపాలన వెలుగులోనికి ఎందుకు రావలసి వచ్చింది? ఏంటి అని అంటే, మొదట దైవ పాలన కొనసాగుతుంది. అదామావులను ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేశాడు. అయితే వాళ్ళకు ఒక మాట ఇచ్చాడు, అన్నీ కూడా మీ వశంలో ఉంటాయి, మీరే ఏలాలి అన్నాడు. అన్నప్పటికీ దేవుని చిత్తంలో, దేవుని ఏలుబడిలో వాళ్ళిద్దరు ఉన్నారు అనుకోవాలి కదా. అయితే ఏమైపోయారు? అపవాదికి దాసోహం అయిపోయి దేవుని ఏలుబడిలో నుండి ఏమైపోయారు? దూరం అయిపోయినటువంటి ప్రస్తావన. మొదట దైవ ఏలుబడిని చూసాం. ఆ తరువాత భక్తి పరుల ఏలుబడి వచ్చింది. భక్తి పరుల ఏలుబడి వచ్చింది. అబ్రహాం నుండి విశ్వాస తరం వెలుగులోకి వచ్చింది. తరువాత న్యాయాధిపతుల ఏలుతున్నటువంటి కాలం వచ్చింది. జడ్జెస్ వచ్చారు వెలుగులోకి. ఆ తరువాత రాజులు అంటే రాజరిక వ్యవస్థ వచ్చింది. ఈ రాజరిక వ్యవస్థ ఎక్కడ వచ్చింది అని అంటే, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం తీయండి. 5వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు అడిగారు, ఎందుకు వీళ్ళందరూ న్యాయాధిపతుల గురించి ఒక వివరణ చెప్పాలి. ఏలి యొక్క కుమారులు ఏమైతే సమూయేలు కుమారులు కూడా ఏమైపోయారంటే ద్రోహులు అయిపోయారంటే. సమూయేలు అవును కదా న్యాయాధిపతిగా వెలుగొందితే, ఆయన కుమారులు ఇద్దరు కూడా ఏమైపోయారంట? అన్యాయస్తులు అయిపోయారంటారండి. అధర్మానికి తావిస్తున్నారంట, చోటిస్తున్నారంట. న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా మలచి చేస్తున్నారంట. అందుకని విసుగు పుట్టిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, మాకు ఈ వ్యవస్థలో దిక, మాకు ఒక రాజు కావాలి, రాజరిక వ్యవస్థ కావాలని సమూయేలు అందించినటువంటి వ్యవహారం మనం ఇక్కడ చూస్తున్నాం. 5వ వచనం చదవండి. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి సమూయేలు వద్దకు వచ్చి చింతగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు కూడా నీ ప్రవర్తన వంటి ప్రవర్తన లేకపోవడం దురదృష్టకరం. చూడండి, ఏలియా కుమారులేమో తర్వాత యాజకత్వానికి పనికి రాలేదు. గొప్ప న్యాయాధిపతిగా వెలుగొందినటువంటి సమూయేలు కుమారులు కూడా నీ వంటి ప్రవర్తన లేకపోవడం దురదృష్టకరం. గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపమని చెప్పేసి అర్థించడం జరిగింది. అప్పటి నుంచి రాజరిక వ్యవస్థ, ఒక రాజు ఏలుతున్నటువంటి పరిపాలన వెలుగులోకి వచ్చింది. అప్పుడు సమూయేలు చెప్పుడు, అయ్యా ఇప్పుడు చూసిన వాళ్ళ కందానికంటే కూడా ఇది
న్యాయాధిపతులు, భక్తి పరులు, చాలా వ్యవస్థలు చూశారు కదా, వీళ్ళకంటే కూడా కఠినంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన కొన్ని విషయాలు చెప్పాడట. ఆయన వాళ్ళక మాకు కావాల్సిందే అని పట్టుబట్టారట. 18వ వచనాన్ని కూడా చదువుకుందామా. ఆ దినమున మీరు కోరుకున్నటువంటి రాజును బట్టి నేను మొర్ర పెట్టినను, యెహోవా మీ మొర్ర వినకపోవును అని చెప్పాడు. మీరు ఎలక్ట్ చేశారు, ఎంపిక చేశారు, ఇంకా ఎంత మొత్తుకున్నా ప్రయోజనకరం కానీ వాడు పెట్టే బరువులు ఏం చేయాలా, మొయ్యాల్సిందే, అనుభవించాల్సిందే, తప్పదు అని చెప్పేసి చెబుతున్నటువంటి వివరణ ఇందుపూర్వకంగా మనం చూస్తున్నాం. రైట్, మంచిది. ఇక నేను వెళుతున్నాను. ఈరోజు ఒక సత్యాన్ని చెప్దాం అనుకున్నాను. ప్రతి వారం కూడా దేవుడు నా మనసులో ఒక సత్యాన్ని ఉంచుతుంటాడు. వాక్యాలు కూడా చూపిస్తాం మీకు అంతకైతే కావాలి అనుకుంటే. నీకున్న స్థితిలో, స్థలంలో దేవుని స్తుతిస్తున్నావు అని అంటే అది దైవ చిత్తం. హల్లెలూయా. నీకున్న స్థితిలో, స్థలంలో దేవుని స్తుతిస్తున్నావు, దేవుని కలిగి ఉన్నావు, వీలు కలుగుతుంది అని అంటే దైవ చిత్తం. సరే, సెకండ్ పాయింట్ చెప్తున్నాను. నీకున్న స్థితిలో, స్థలంలో దేవుని స్తుతించడం లేదని అంటే దేవుని చిత్తంలో ఉన్నామంటే చెప్తున్నా. లోయెస్ట్ కానీ ఒకవేళ హైయెస్ట్ కానీ, పని కలిగి కానీ, ఉద్యోగం కలిగి కానీ, చదువు కలిగి కానీ, వ్యాపారం కలిగి కానీ, దానికోసం కానీ వెళితే దేవుని స్తుతించకుండా, దేవుడు అన్నాడు ఒక చోట ఏమని, ఒకడికి సిరి కలుగుతుంది, అవకాశాలు వస్తున్నాయి లోక సందర్భంగా అంటే అది దెయ్యపు కార్యం అని చెప్పేసి ఆలోచించాలన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దెయ్యపు కార్యానికి నోచుకోనకుండా నీకున్న లోయెస్ట్ కానీ, హైయెస్ట్ కానీ, ఉన్న స్థితిలో, ఉన్న సమయంలో, ఉన్న స్థలంలో దేవుని స్తుతించగలుగుతున్నావు అని అంటే అది దేవుడు ఇచ్చినటువంటి స్థితి అంటే చెప్పేసి ప్రసంగి గారు చెబుతున్నటువంటి మాట మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. అక్కడికి దేవుడు అన్ని కూడా అనుకూలింపజేస్తున్నాడు, వాడి భాగ్యాన్ని, భాగమును అనుభవిస్తున్నాడు, దేవుని కలిగి ఉన్నాడు అని అంటే అది దైవ సంకల్పం. ఇక వేరే కోణంలో ఉన్నాడురా, దేవుడు లేదు, పాడు లేదు అని అంటే దేవుడు అనుగ్రహించింది కానీ. ఉదాహరణ, ఈ రోజున మన వాళ్ళు ఎవరైనా వెళ్ళారో లేదో, లేకపోతే బ్యాంక్ వెళ్ళారా, వెళ్ళారా లేదు, సెలవు ఇచ్చారు లేదండి, జాతీయ పండుగ నన్ను ఇచ్చారు లేదా పనివాడు. మేము పొలాలు వేస్తే మాకాడ కూలి కుదిరితే మీరు వెళ్ళకపోతే అంట, మాకుంది సొమ్ము బాగా, నేనేం చేస్తాను, ఇంకోటి పంపిస్తాను. నేను పాస్తాను ఒకవేళ ఏది దేవుని సేవ చేసేవాడిని కాదు, ఊరక పెద్ద నాయకుడిగా ఉండి పైనుంచి ఫండ్ వస్తూ ఉంది నాకు, నేను చేస్తాను, నా పని వెళ్తాను, కానీ ఇంకొకటి ఏం చేస్తాను, కూలికి పంపుతాను. వెళ్ళి బోధించు, లేకపోతే నువ్వు వెళ్ళి చేసావు. నాకు మాత్రం అంటే ఆసాములైన వాళ్ళు, భూసాములైన వాళ్ళు ఏం చేశారు, వేశారు. మేము వస్తూ ఉంటే కొంతమంది ఆ కాలేజీ ప్రక్కన చెవులో పొలాలు నాటుతా ఉన్నారు. అంటే ఏంటి, వాళ్ళకి ఈ రోజున విముక్తి లేనే లేదు, విడుదల లేనే లేదు. వాళ్ళు గణతంత్ర రాజ్యం అని నిజమా, అవునా కదండి? లెక్కైతే వాడు నిజమైనటువంటి అధికారి, నాయకుడైతే ఈరోజు మనకు గణతంత్ర రాజ్యం వచ్చింది. ఏ ఒక్కడు బానిసగా ఉండకూడదు, ప్రతి ఒక్కడు రాజుగా, రాజ్యం వేలేవాడుగా ఉండాలని చెప్పి అందరికీ సెలవు ప్రకటన చేయాలి. హల్లెలూయా. అంతేగాని నీ చేత ఇంకా వెట్టి చాకిరి చేయిస్తూ ఉంటే పాల్ గారు అంటాడు, దాసత్వం అనే కాడి కింద మరలా చిక్కుకోవద్దు అని చెప్పేసి అంటాడు. పట్టుకుట్టి కోసం ఏం చేసావు నడతావు. మనకెందుకు, ఏ పండుగ అయితే, ఏ ఆదివారం అయితే, ఏ రిపబ్లిక్ అయితే మనకెందుకు, చేసుకునేవాడు చేసుకుంటాడు, తినేవాడు తింటాడు. మనం మాత్రం పొట్ట చేత పట్టుకొని, ఇది నీవు శారీరకంగా కలిగి ఉండేటువంటి పరిస్థితి. అయితే ఇదే రోజు వచ్చింది కాబట్టి, ఆదివారం కాబట్టి మనం ఆధ్యాత్మిక దారిలో మనం కొనసాగుతున్నటువంటి వివరణ కూడా తెలియజేస్తూ ఉన్నాం. నాటిక వాక్యాల్లోనికి వెళుతున్నాం మనం. సామెత గ్రంథం, ప్రజాప్రభుత్వమా దైవ ప్రభుత్వమా? మాకు ప్రజాప్రభుత్వం వద్దు. ఎందుకు, ఒక వివరణ చెప్తున్నా. ప్రజాప్రభుత్వం ఎలా ఉంటుందో అనేటువంటి వివరణ చెప్తానండి మీకు. ప్రజలమే
ప్రజాప్రభుత్వం అయితే ఎలాగుంటుంది తెలుసా? ఎలాగుంటుంది? అందరూ ప్రజలందరూ కూడా ప్రజలదే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు, ప్రజలే దేవుళ్ళు అంటారు తెలుసా? ప్రచారంలోకి వచ్చినటువంటి నాయకుడు ఏమంటాడు తెలుసా? నాకు దేవుడు ఎవడు లేడు, మీరే నా దేవుళ్ళు అంటాడు. అంటారులే చెప్పండి. చాలా కాలం కిందట రామారావు అన్నాడు ఈ మాట, మీరే నా దేవుళ్ళు అన్నాడు. అట్లా ఉదాహరణ చెప్తున్నాను ఇప్పుడు. ఏది ప్రజలదే ప్రభుత్వం అయితే అన్నదానికి ఒక వివరణ చెప్తున్నాను. అప్పుడు రాజు అయినటువంటి వాడు ఏమో ఒకే వ్యక్తి కాబట్టి వాడి మతం, వాడి సిద్ధాంతం, వాడి కులం, వీటి ప్రాతిపదిక మీదే ఏం చేస్తుంటాడు? పాలన కొనసాగిస్తుంటాడు. వాడి సిద్ధాంతం అంటే తెలుసా? సిద్ధాంతాల మీద నడిచేటువంటి రాష్ట్ర దేశాలు ఉన్నాయి. ఏది కమ్యూనిస్ట్ కానీ లేకపోతే కొన్ని సిద్ధాంతాల మీద, లెనిన్ సిద్ధాంతం మీద. అట్లా వాడి సిద్ధాంతం, వాడి మతం, వాడి కులం, వాడి ప్రాతిపదిక మీద ఆ రాజు ఏం చేస్తున్నాడు? పాలన కొనసాగిస్తున్నాడు అని నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది కాబట్టి అందరూ పాలకులే, అందరూ పాలితులే, అందరూ పాలించేవారే, అందరూ పాలింపబడేవారే. అర్థం చేసుకోలేండి. ఉదాహరణ చెప్తున్నా. ఉదాహరణ ఒక కారు ఉంది, ఒక కంపెనీ కారు ఉంది. కంపెనీ పేరే కానీ దానిలో ప్రతి భాగం కూడా ఏం చేస్తాడు తెలుసా? వీడు తెచ్చుకొని ఫిట్ చేసిన తర్వాత వీడు పేరు వేసుకుంటాడు. తెలుసా మీకు? టైర్లో ఒక చోట నుంచి, అవును కదా, ఇంజన్ ఒక చోట నుంచి, ఇంజన్ ఎక్కడిది? ఎక్కడది కాదు, జపాన్దో అమెరికాదో ఇంజను తెచ్చుకోవాలి. లైట్లు ఒక చోట తెచ్చుకుంటాడు, టైర్స్ ఒక చోట తెచ్చుకుంటాడు, సీట్లు ఒక చోట తెచ్చుకుంటాడు. ఎట్టా అనేకములు కూడా. నీకు తెలుసా? ఇంకోటి బండి ఉంది తెలుసా? బండిలో ప్లగ్ ఉంటుంది తెలుసా? ప్లగ్ క్రిస్టియన్ బాస్కో అనేటువంటి వ్యక్తి చేశాడు. హల్లెలూయా. బండి హీరో హోండా బండే, కానీ దాంట్లో టైర్స్ ఒకటి, అవును కదా, చాయిస్ ఒకటిది, ఇంజన్ ఒకటిది, ఇలాగుంటాయి. ప్లగ్ ఒకటిది, ఇలా అద్దాలు ఒకటి, ఇలాగ వేరు వేరు విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా ఇదే. ఒకటికి ఒక ఉదాహరణ చెప్తా. ఒకడు బండి దొరుకుతున్నాడు, ఒక కథ కూడా ఉంది. ఒక బండి కొనుక్కున్నారంటే ఎవరెవరు కొనుక్కున్నారు? ఒక గుడ్డోడు, ఒక గుడ్డోడు, వీళ్ళు కొనుక్కున్నారంట. ఒక చెవిటోడు బండి కొనుక్కున్నారంట. ఏది? కారు కొనుక్కున్నారంట. ఈ కారు కొనుక్కుంటే అన్ని అవయవాలు బాగుంటేనే. మీకు తెలుసో లేదో, గుడ్డోళ్ళకి కానీ గుడ్డోళ్ళకి కానీ చెవిటోళ్ళకి కానీ లైసెన్స్ ఇవ్వరు. నీకు ఏదో పట్టినట్టు వదిలేస్తుంటారే కానీ లైసెన్స్ ఇవ్వరు. మా అన్న తోడల్లుడు కొడుకు అవిటోడు, ఆటో నడుపుకోవాలని మొదలాటం. సరే, మా ఇంట్లోనే మా అన్న ఒక ఇల్లు రెంట్కి ఇస్తే ఆ ఇంట్లోకి ఈ ఆర్టీఓ అధికారి వచ్చేసరికి అప్పటి రోజుల్లో మేమందరం కూడా ఏం చేసాం? లైసెన్సులు తీసేసుకున్నాం. ఓకే, ఆయన మాట చెప్తే చాలు, ఇక పరీక్ష లేదు, ఆ నడిపేది కూడా లేదు. అది పలానా ఆయన అంటే అది చేసేయండి అంట, అంతే. ఇలాంటి రోజు దిక్కుంటాడు కూడా ఆటో నడిపేది చెప్పించేసి లైసెన్స్. సరే, ఈ వీళ్ళు కారు కొనుక్కున్నారంటే ఎవరు? కళ్ళు లేనోడు, కాళ్ళు లేనోడు, మోగోడు, చెవులు లేనోడు. ఇప్పుడు ఏం చేయాలా? ముగ్గురు హ్యాండిల్ చేయాలా. ఒకటి స్టీరింగ్ నడపాలా. ఎవడు స్టీరింగ్ నడుపుతుందేమో చేతులు ఉండేవాడు, కానీ కాళ్ళు మాత్రం లేవు వీడికి. కళ్ళు ఉండేవాడు వీడికి చెప్పాలా, పనులు అవుతుంది. డైరెక్షన్ ఒకే టైంలో పెడుతుంటాయి, అవును కదా. ఇట్లా క్లోజ్ చేసాం, ఎక్సలేటర్ ఆఫ్ చేసామంటే క్షణాల మీద గేర్ వేసేయాలా, క్షణాల మీద క్లచ్ నొక్కాలా, గేర్ వేసేయాలా. ఇది జరుగుతున్నా. బండి నడపడానికేమో ముగ్గురు నలుగురు కూర్చున్నారు. జరిగే పని ఏమన్నా చెప్పండి? ప్రజాప్రభుత్వం కూడా ఈ విధంగా కొనసాగుతుంది. నేను ఒకటి చెప్పటంలా, దానియేలు గ్రంథంలో ఉంది. ఆ రాజుల కాలంలో ఒక ఆయన ఈ లోకంలోనికి వస్తాడు. ఏది? ఆ చేతి సహాయం లేనటువంటి రాయి ఆ విగ్రహం మీద పడింది అని అంటే లోక రాజ్యాల మీద పడితే అన్నీ కూడా ఏమైపోయినాయంట? దంచి నలుగురు ఏది బూడిదగా దుమ్ముగా
పరిస్థితిగా ఉందట. యేసుక్రీస్తు ప్రభువే ఆ రాయి గొప్ప పర్వతంగా వ్యక్తిగా మరల్చబడడం జరిగిందంటాడు. హల్లెలూయా. కాబట్టి లోక రాజ్యాలు ఎలా ఉన్నాయంట, ఇలా ఉన్నాయి అని చెప్పేసి ప్రజాప్రభుత్వం కూడా ఈ విధంగా ఉంది. అందుకని మనమందరం కూడా ప్రభువారు నెలకొల్పినటువంటి నీ ప్రభుత్వ హయాంలోనికి, నీ పాలనలోనికి మేము వస్తాము. లోక పాలన, లోక వ్యవహారాలు మాకొద్దయ్యా అన్నటువంటి వివరణలోనికి మనం వచ్చామని చెప్పేసి నేను చెప్తాను. ఏదైనా ఇల్లు ఉందండి, ఇల్లు కట్టి నా పేరు రాయించుకున్నాను పైన, నేను ఒక్కడనే కట్టానా? దానికి ఎన్ని ఉపయోగించాము? యాడ ఇల్లు తెచ్చాము, యాడ సిమెంట్ తెచ్చాము, యాడ ఇసుక తెచ్చాము, యాడ కలప తెచ్చాము, యాడ ఎన్ని తెచ్చాము, ఎంత తెచ్చేవరకేమో నా పేరు వేసుకోవడం. అవును కదా? ఇలా ఉంటుంది ప్రజాపాలన వ్యవహారం. కానీ దేవుడు ఒక్కడే. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, లోకంలో కొంతమందికి ఏమో అన్ని దైవాలు అయితే, కొంతమందికి ఏమో అసలు దైవమే ఇంకా రాలేదు అనేటువంటి ప్రస్తావన ఉంటే, ఒక్కళ్ళు మాత్రమే ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువారు దైవమని ఇప్పుడు 35% ప్రజలు, మెజారిటీ పీపుల్, 35% దేశాలు ప్రజలు కొనసాగుతున్నారు. ఎవరికి ఎక్కువ ఓటేస్తారు చెప్పండి? ఎవరికి ఎక్కువ ఓటేస్తారు ఈ ముగ్గురులో? చెప్పండి, ఎవరికి వేస్తారు? మెజారిటీ పీపుల్ ఎవరి పక్షంగా ఉన్నారో, ఒకే దైవాన్ని కొలుగున్నారో వారిలోనికి అందరూ వస్తారు. కానీ ఇంకా దేవుడే రాలేదు అన్నందుకు ఎవడు పట్టించుకోడు. లేకపోతే ప్రతిదీ కూడా దైవం అన్నటువంటిది ఎవడు కూడా పట్టించుకొని జ్ఞానపూర్వకంగా వెళతా ఉంటే, ఉదాహరణ ఇండియా అంటేనంట భారతదేశంలో, ఇండియా అంటే అర్థం ఏంటంటే దౌర్భాగ్యుడు అనంట. దౌర్భాగ్యం నాకు అర్థం వచ్చింది. పాల్ గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచాడు కాబట్టి మనం ప్రభువును ప్రకటిస్తున్నామట. లేకపోతే ఈ వ్యవహారం లేకపోతే దౌర్భాగ్యకరమైన పరిస్థితి. అంటే ఏంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి? అంటే ఏంటి? ఏ అవగాహన లేనటువంటి దుస్థితి. దౌర్భాగ్యుడు అంటే ఏ అవగాహన, ఏ దైవం అంటూ అవగాహన లేనటువంటి ప్రజలుగా ఉన్నటువంటి దేశాన్ని దేవుడు కూడా ఏం చేశాడంట, నా దేశంగా నేను అంగీకరిస్తున్నాను, నా ప్రజగా అంగీకరిస్తున్నాను అన్నాడంట. హల్లెలూయా. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథం 10:34లో ఏ జాతి వారైనా, ఏ ప్రజా వారైనా, ఏ ప్రాంతం వారైనా నేను అంగీకరిస్తాను అన్నాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో ఆ దేశాన్ని కూడా నేనేం చేస్తాను, స్వంతం చేసుకుంటాను, దత్తత తీసుకుంటాను అన్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మనం ప్రభు యొక్క పాలనలో కొనసాగాలని చెప్పేసి నేను చెప్తూ ఇక వాక్యాల్లోనికి ముందు కొనసాగడం జరుగుతుంది. ఒక క్లారిటీ ఇస్తాను మీకు. ప్రభుత్వం, ప్రభువులో ఏముంది? ప్రభుత్వం ఉంది, ప్రభు యొక్క తత్వం ఉంది, ప్రభు యొక్క వ్యక్తిత్వం ఉంది. హల్లెలూయా. ప్రభుత్వంలో ఏముంది? ప్రభు యొక్క వ్యక్తిత్వం, ప్రభు యొక్క తత్వం ఉంది. లార్డ్ ఈజ్ అవర్ లీడర్. హల్లెలూయా. మనలను నడిపించేవాడు. ఒకసారి చెప్పాను, లీడర్ అని ఉంటుంది అంటే నిచ్చెన. ఈ లోకాన్ని నుండి పై లోకానికి కూడా మనల్ని తీసుకెళ్లేవాడు కూడా మన ప్రభువే. హల్లెలూయా. యాకోబు కలలో ఒక నిచ్చెన కనబడిందట. ఎవరు? ఆయన యేసుక్రీస్తు ప్రభు. హీ ఈజ్ అవర్ లీడర్, హీ ఈజ్ అవర్ లీడర్. అంటే ఆ నిచ్చెనపై పరలోకానికి తీసుకెళ్ళేటువంటి వాడు, మనకు ముందు ఉండి కొనసాగింపజేసేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. ఇంకొక వచనం చెప్తున్నాను, 100వ కీర్తనలో ఒక మాట ఉంది, ఆయన మన దేవుడు, మనము ఆయన ప్రజలము, ఆయన వారము. హీ ఈజ్ అవర్ లార్డ్. తర్వాత మనము ఆయన ప్రజలమంట, మనము ఆయన వారము. హల్లెలూయా. ఎంత గొప్పగా చెప్తున్నాడు, మనము ఆయన ప్రజలము అని చెప్పి. ఇంకెంత అనిపించినటువంటి క్లారిటీ లేదు. ఇక వాక్యాల్లోనికి వెళుతున్నాము. ప్రభు యొక్క పాలన గురించినటువంటి వివరణ మనం వెలుగులోనికి తెచ్చుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం చదివిన వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే చదివేసి మళ్ళా ప్రక్క వాళ్లకు అవకాశం ఇవ్వండి. ఒకసారి చదివినటువంటి వాడు మళ్ళా
చదవద్దు. చదవడానికి అందరూ కూడా ప్రయత్నం చేయండి. చదువు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ 8వ అధ్యాయం 15, 16 వచనాలు చదువుకుంటున్నాం. వచ్చిందా? నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు, నా వలన అధిపతులను లోకములోని గనులైనటువంటి న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. హల్లెలూయా. అది గుర్తించి కొనసాగాలి. దేవుని బట్టే కొనసాగుతుంది, దేవుని బట్టే మనం కూడా కొనసాగాలి అనే ధోరణి ఉండాలి. కానీ అన్య దేవతారాధన కలిగినటువంటి వాడు అన్యుడు పాలిస్తుంటే మాత్రం ఆయన ఊరుకోడు. నేను చాలా కాలం కింద చెప్పాను, ఇశ్రాయేలు అన్నీ కూడా చాలా ఏలు ఏలు అని ఉంటుంది. సమూయేలు, పెనూయేలు, మికాయేలు, గాబ్రియేలు అంటే ఏంటి? దేవుని ఏలుబడిలో కొనసాగుతున్నటువంటి వాడు, దేవుడే ఏలుతున్నటువంటి వాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ దేవుని బట్టే ప్రభుత్వం కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ పాలన చేయవలసినటువంటి విధి ధర్మం ఎంతైనా ఉంది అని చెప్పి చెప్తారు. అండర్స్టాండింగ్ అయ్యారు కదా? తర్వాత 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం మరొకరు చదవండి. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయడం జరుగుతుందట. హల్లెలూయా. నిజమే, పాత నిబంధన కాలపు ధోరణి. మనమైనంతే, సొసైటీలో ఎవడన్నా గొప్పోడు ఉంటే వాడే ఎలక్ట్ కాగలిగేది, మళ్ళీ బేలి చిన్నోడు ఏడవుతాడు చెప్పండి. కానీ ఈయనే ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్పాడు. ఒక పేదవాడు, ఒక చిన్నవాడు మంచి జ్ఞానముతో రాజ్యం చేయడానికి ఏలుబడిలోకి వచ్చాడు, కానీ ఎవరు మనసును పెట్టలేదు అని. యేసుక్రీస్తు ప్రభు వారు చిన్న బిడ్డగాను, ఒక దరిద్రునిగాను, భూమిపాకలో పుట్టినటువంటి వ్యక్తి రాజ్యాన్ని ఏలుతున్నాడు అని అంటే ఎవరు పట్టించుకునేటువంటి ప్రస్తావన. మనం గొప్పగానే చెప్పుకున్నాం, పండుగలు చేసుకున్నాం. ఆయన పసిబాలుడు కాదండి, ఆయన పరమాత్ముడండి, ఆయన పెద్ద జ్ఞానపూర్ణుడండి అని మనం పాటలు పాడాం, ఉపదేశాలు చెప్పాము. ఎంతమంది విన్నారో లేదో తెలియదు. కానీ సలోమన్ గారు చెప్తున్నాడు ఈ 22:7లో, ఐశ్వర్యవంతులైనటువంటి వారు ఏం చేస్తారట? బీదల మీద ప్రభుత్వం చేస్తారంట అని. నేను పాలన ఎవరు కావాలి అంటే పేదలకి, పెద్దోడికి అవసరం లేదు. వాడింది నేను ఆపుతున్నాను అని అంటాడు, మనమేమో ఏలుబడి గావించబడుతున్నాము అని మనం ఆలోచన చేస్తాము. యెహెజ్కేలు గ్రంథం మరలా మరొక చోట చెప్పగలిగేటువంటి వాళ్ళు, లేకపోతే ఏదన్నా అవగాహన కొద్ది ఉండాలనేటువంటి ఆలోచన కల్లా వాళ్ళు రాసుకుంటారు, అర్థం చేసుకుంటారు. కానీ మనకెందుకులే, ఇంటే ఇందాం, లేకపోతే లేదు, పాటించేది లేదు, పాడు లేదు అనుకున్నవాడు రాసుకోడు, అర్థం చేసుకోడు, అంగీకరించడు. ఏదో వచ్చామా పోయామా అంతవరకు మాత్రమే. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 13 నుంచి చదువుతున్నాం. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, 40 సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తీయులు చెదరిపోయిన జనులలో నుండి నేను వారిని సమకూర్చెదను. హల్లెలూయా. నేను ఇందాక చెప్పాను చూడండి, ఒక మర్మం. ఒకనాటి ప్రజాప్రభుత్వం, ఒకనాటి స్వాతంత్ర్యం ఎలాగుందనంటే అబ్రహామును ఉద్దేశించి చెప్పాడు, నీ సంతానం ఏమవుతుంది? వేరే అన్యుల దేశానికి దాసులుగా పోవలసి వస్తుంది. ఆ తర్వాత 400 సంవత్సరాలకు మళ్ళీ తిరిగి 4 తరాలు కూడా మీరు బానిసత్వం బ్రతకాల్సి వస్తుంది. ఏది? అవిధేయులైనందుకు, దేవుని మాట విననాలన్నందుకు, సరిగినందుకు, గొరిగినందుకు అని చెప్పాడు. అయితే ఇక్కడ చెబుతున్నటువంటి మాట, ఐగుప్తులు చెదరిపోయినటువంటి జనుల నుండి నేను వారిని మరలా సమకూరుస్తాను అన్నాడు. హల్లెలూయా. మరలా పాలు తేనెలు కానాను స్వస్థలానికి తిరిగి రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పినాడు. 15 వరకు చదవాల్సిన చదవమా తర్వాత 14. చెరలో నుండి వారిని
రప్పించదను తోడుకొని పత్రోసును వారి స్వదేశంలోనికి వారిని మరలా రప్పించదను. అక్కడ వారు హీనమైన ఒక రాజ్యముగా ఉంటారు. వారికను జనముల మీద అతిశయపడకుండానట్లు రాజ్యములన్నింటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందురు. వారు ఇక రాష్ట్రముల మీద ప్రభుత్వము చేయకుండానట్లు నేను వారిని తగ్గించదను అంటున్నాడు. హల్లెలూయా. దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలంటే, ఒకరిని తగ్గించేవాడు ఒకరిని హెచ్చించేవాడు, ఒకరిని ప్రభుత్వం నుండి వైదొలగ చేసేవాడు మరొకరిని ప్రభుత్వము చేయడానికి ముందుకు తీసుకొచ్చేటువంటి వాడు కూడా ఆయనే అనేటువంటి అవగాహన మనకు అర్థం అవుతుంది. అందుకే దానియేలు గ్రంథం ఇంకాస్త క్లారిటీలోకి వస్తాం. 2వ అధ్యాయం నేను ఇందాకే చెప్పాను చూడండి. ఒక ప్రస్తావన, చేతి సహాయం లేనటువంటి ఒక రాయి ఎవరు? ద ట్రాక్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు. అమ్మా ఏది అక్కడ వచ్చింది? రైట్. 2వ అధ్యాయం 38వ వచనం. భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నింటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇది మరొక రాజు చేతి వివరాన్ని గురించి చెప్తున్నాడు. ఇవన్నీ దేవుడు తన చిత్తాన్ని బట్టి నీ వసూలు చేశాడు, నువ్వు ప్రభుత్వం చేస్తున్నావు, పర్వాలేదు, కానీ ఇప్పుడు మళ్ళా నీ చేతుల్లో నుండి తీసేయబడుతుంది అని కూడా ఆడి కళ చేయించాడు అనమాట. వాడు ఏమైపోయాడు నీ పేరు. మేము రీసెంట్లీ ఈ స్క్రిప్ట్ వేస్తే ఆ లేఖనాల్లో ఉన్నటువంటి వివరణలే ఒక స్క్రిప్ట్లో రాశారు చాలా కాలం క్రిందట. ఆ రాజు గారు ఎవరు? ఒక వ్యక్తి ఈ లోకంలో అడుగు పెట్టబోతున్నాడు. ఉన్న రాజ్య కలాపం ఏది? మన రాజ్యం కాదు, రాబోయే రాజ్యాలన్నీ కూడా ఆయన దెబ్బకు బలాదూరండి, ఆయన జ్ఞానానికి మితి లేదండి అని చెప్పేసి రాయడం, ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మేము కూడా చెప్పడం జరిగింది. ఎవరు అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి వివరణలే చిన్నగా ఒక్కొక్క ప్రవక్త రాసినటువంటి వివరణ మనం చూస్తున్నాం. ఆ తర్వాత కూడా చదువుమా. తర్వాత ఏమన్నాడు? 38లో మనం కొద్దిగా సరే 4వ అధ్యాయం 17 వచ్చిన వెళుతున్నాం. పేజ్ తిప్పండి. 4:17. మహోన్నతుడగు దేవుడు కాడించి 4th లైన్ ఫస్ట్ నుంచి. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఈ విధంగా జరుగుతుంది. హల్లెలూయా. ఇందాక ప్రసంగి గ్రంథంలో ఏం మాట చూసాం? సామెతల గ్రంథకర్త ఏమన్నాడు? ఐశ్వర్యవంతులు బీదల మీద ప్రభుత్వం చేస్తారు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ట్రెండ్ ఏం చేశాడు? మార్చేశాడు. ఒక పేదగా పుట్టినటువంటి వ్యక్తి ప్రపంచాన్ని నెలకొల్పిన వారిగా మనం చూసాం. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు? అత్యల్ప మనుషులు కూడా ప్రభుత్వం చేయడానికి ఆయన ఏం చేస్తాడు? అధికారాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నేటి కాలంలో ఎవరు? చిన్న కులాల వారు, ఎస్సీ ఎస్టీలు కూడా రాజ్యం చేయడానికి కొన్ని ప్రాంతాల్లో పర్వాలేదు. ఇంకా ముందు రాబోయేటువంటి రోజుల్లో అంత మాత్రం కాదు, స్వతంత్రం మొదటిగా వచ్చినటువంటి రోజుల్లో చిన్నవాళ్ళేనంట రాజ్యపాలన చేసింది. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని బట్టి, గ్రంథాలను బట్టి మొదట మాలా మాదిరిగా చేసింది. తెలుసా మీకు? ప్రధానులుగా కానీ రాష్ట్రపతులుగా కానీ ముఖ్యమంత్రులుగా చేసింది మొదట మనోళ్ళేనంట. ఎవరు? జగజీవన్ రామ్ కానీ, లేకపోతే ఎవరు? దామోదర సంజయ్ కానీ అండి, ఇంకా కొంతమంది వ్యక్తులు. కానీ రాను రోజుల్లో రాజరిక వ్యవస్థ కొనసాగుతుంది. ప్రజాపాలన అంటే ఏమైంది? ప్రజాపాలన కాదు, రాజరిక వ్యవస్థ కొనసాగుతుంది, రాజకీయం కొనసాగుతుంది. ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం, నిజమైన గణతంత్ర రాజ్యం లేదనేది ఎరక్కపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 22వ వచనం చూస్తున్నాం. ఇక్కడే 4వ అధ్యాయం 22వ వచనం. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. చదవండి. నీవు వృద్ధి పొంది మహాబలము
ప్రభావం వృద్ధి నుండి ఆకాశమంతా ఎత్తాయను, నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించను. హల్లెలూయా. ఎవరు మొదట ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం నెలకొల్పడానికి ముందుగా అలెగ్జాండర్ను, సెయింట్ జేవియర్స్ను తీసుకున్నారు. వీళ్ళు క్రైస్తవ సోదరులే. తర్వాత యేసుక్రీస్తు ప్రభువును తీసుకున్నారట. అదే వీళ్ళు చేసినటువంటి ప్రక్రియ ఏంటంటే వీళ్ళు అనేకులను హతం చేసి గొప్పవాళ్ళు అయ్యారు, కానీ అనేకులను బ్రతికించి గొప్పవాడైంది యేసుక్రీస్తు ప్రభువేను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పేరునే క్రీస్తు పూర్వానికి క్రీస్తు శకానికి పలకరించాలని ఏం చేశారంట, అందరూ ప్రశంసించడం కానీ చెప్పడం కానీ జరిగిందంట. హల్లెలూయా. వీళ్ళు చాలా మందిని అంతమంది నుంచి గొప్పోళ్ళు అనుకున్నావురా, కాదు, అందరినీ బ్రతికింపజేసినటువంటి వ్యక్తి పేరు మీదే కాలం మనం లిఖించాలని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పేసి చరిత్ర చెప్తాం. కాబట్టి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారి పాలన గురించి మనం చెప్తాం. 26వ వచనం చదువుతున్నాం. 4:26 చదవాలి. తమ యొద్ద నుండకుండా ముందేమన్నాడు, దేవుడు నీ చేతికి ప్రభుత్వాన్ని అప్పగించాడని చెప్పేసి అన్నాడు కదా. నీ ప్రభుత్వం లోకమందంతటా వ్యాపించింది అనేసరికి ఏమవుతుంది, ఏమవుతాడు, విరమిగుతాడు లేదా, విరమిగుతాడు. నీకు చెప్పాను ఏమని, ఇవి ప్రాంతీయ పార్టీలు 3 రాష్ట్రాల్లో కానీ గెలిచిందంటేనంట జాతీయ పార్టీ అవుతుందట. అందుకే కేటీఆర్ గారంట 2 సార్లు గెలిచారు, నాకేమని చెప్పేసి ఇంకో రాష్ట్రంలో వేసాడంట, అక్కడ వేసాడంట, ఉండకాడబడుకు. 3 రాష్ట్రాల్లో కానీ పార్టీ గెలిస్తే జాతీయ పార్టీ అవుతుంది. ఎందుకు చెప్పానంటే వీడు కూడా ప్రపంచం అంతటా కూడా పాలన వ్యాపించింది అనుకున్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు, వాడిని వైదాలు చేశాడు అక్కడ ఉన్నటువంటి ఆ రాజునని చెప్పేసి మనం ఈ వచనంలో చూస్తున్నాం. 26 తమ యొద్ద ఉండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తింటావు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపుతుంది. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడని తానెవరికి దానిని అనుగ్రహింప నిశ్చయించును వానికే అనుగ్రహించునని నీవు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడట. హల్లెలూయా. తండ్రి దేవుడు ఎవరికి అప్పగించాడు, యేసుక్రీస్తు ప్రభు వారి చేతుల్లో ఈ రాజ్యాన్ని ప్రజలను పెట్టాడు. ఎవరి మీద నమ్మకం లేక అనే వివరణలోనికి మనం రావడం జరిగింది. రైట్. 5వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతున్నాం. 5వ అధ్యాయం 19-20 వచనాలు తీసిన వాళ్ళు చదవండి. దేవుడు అతనికి మహద్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించను, ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేశను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణకుచు నుండి. హల్లెలూయా. ఒకరిని పడద్రోసేవాడు, ఒకరిని లేవనెత్తేవాడు, ఒకరిని వైదాలు చేసేవాడు, ఒకరిని ఎలక్ట్ చేసేవాడు, నిలబెట్టేవాడు మన దేవుడే అనేటువంటి వివరణ ఎక్కడ చెబుతా ఉన్నాడు. 7వ అధ్యాయం 14 వచనాన్ని కూడా చదువుతున్నాం. 7వ అధ్యాయం 14 వచనం మరొకటి చదవాలి. సకల ఇంకొకళ్ళు ఇంకొక రైసవాలి. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనదై అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కానే కాదు. హల్లెలూయా. ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు. లోకాసు వార్తలో కూడా మాట చూస్తాం. ఆయన రాజ్యము నిరంతరము ఆ యుగ యుగాలు కూడా ఆయన తన ప్రజలను ఏలడం జరుగుతుందని దేవదూత గారు అన్నటువంటి మాట కూడా మనం చూడడం జరుగుతుంది. మత్తయి సువార్తలోకి వస్తున్నాం. ఇంకా 2 or 3 వర్సెస్ మాత్రం. మత్తయి సువార్త 20 అధ్యాయంలోకి వస్తున్నాం.
20వ అధ్యాయం మత్తయి సువార్త 20వ అధ్యాయం ఇంకొకటి చదువుతాం 25 చదువుతాం. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలుసు. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడదు వాడు మీ దాసుడై ఉండవలను. 28 దాకా చదవాలి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చనని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి పాలన ఎలా కొనసాగాలి అని చెప్పాడు ఆయన. మొదట సొలొమోన్ గారి సామెతల గ్రంథంలో ఐశ్వర్యవంతులు పెద్దోళ్ళు రాజ్యపాలన చేస్తారు అని అన్నాడు. తర్వాత ప్రవక్తలు కూడా చెప్పారు ఏమని, అత్యల్ప మనుషులైనటువంటి వాళ్ళు పాలన చేయాల్సి వస్తుంది అని చెప్పిన మనుషులు మాత్రం విన్నే గొప్పలు చేస్తానే ఉన్నారు. ఏడా రాజకీయంలో చేస్తున్నారు, చర్చిల్లో చేస్తున్నారు, లేకపోతే సమాజాల్లో ఈ తంతు కొనసాగుతూనే ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి ప్రభుత్వం ఎలా కొనసాగాలో చెబుతున్నాడండి. మీరు అలా చేయకూడదు. మీరు అలా ఉండక మీలో ఎవడు గొప్పవాడై ఉండాలనుకుంటాడో వాడు పరిచారకుడై ఉండాలి అన్నాడు. హల్లెలూయా. అనుకుంటున్నారా? విశ్వాసి అయినోడు ప్రతివాడు అనుకుంటున్నాడా? సేవకుడైనోడు ప్రతివాడు అనుకుంటున్నాడు? చెప్పండి. ప్రతి విశ్వాసి కూడా మొన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటారు మనవాళ్ళు క్రిస్టియన్ సోదరులు. ఒక ఆయన షార్ట్ ఫిల్మ్ తీశారు. దాంట్లో ఒక ఆయన అంట, పాస్టర్ గారు నేను ఆ చర్చికి వెళ్తున్నాను అన్న. ఏదమ్మంటే నాకు ఇక్కడ పాటలు ఇవ్వడం లేదు కదా, అక్కడ నన్ను పాటలు పాడడానికి పిలిచారు, అందుకని వెళ్తున్నాను అన్న. అసలు నాగే లేదు, ఒక దానికి కుషింది, పొళ్ళు ఊడిపోయి నేను పాడతాను వస్తుంది. నాకు తెలుసు హార్డ్ అయిపోతుంది సార్ తెలుసా మీకు ఎంత డెప్త్. ఇప్పుడే నేను పాడలేకపోతున్నాను. ఎందుకు? ఆయన తినడమో లేకపోతే వయసు మీరిపోవడం వల్ల పాడలేకపోతున్నాను. చాలు, డెప్త్ చాలు. ఆ ముషిల్ దానికి తాళం తెలీదు, రాగం తెలీదు, స్థాయి తెలీదు. ఇది పాటకి టైం ఇవ్వడం లేదని ఆడికెళ్ళి పాడుతూ ఉందండి. చూసారా? ఏందంట దీనికి అధికారం కావాల్సి వచ్చిందండి. రేపో మాపో కాటి కాళ్ళు దాచేదానికి అధికారంగా ఒక విశ్వాసికి. ఇంకొక తమ్ముడి దానికి చదువు రాదు, సండే స్కూల్ చెప్పాలంటుంది. ఇప్పుడు దూరం దేవుడు దూరం చేస్తాడు. అవును కదా? తీరా అంటుంది నన్ను పాస్టర్ గారు మా చర్చిలో సండే స్కూల్ తీసుకుందురా అని చెప్పేసి అడుగుతున్నాడు. పాస్టర్ గారు వెళ్ళమంటావా? ఏందంట చూసారా? పాపం బాగా ఏది జోష్గా ఉండేటువంటి పిల్లకాయలు ఏం చేశారు, మేము చేస్తామన్నా ఉదయకాలం వచ్చి చిమ్మడం, కడగడం, అది ఇది చేసి సండే స్కూల్ గొప్పతనంగా జరుగుతుంటే ఈ ఇంటి పనులు చేసుకొని, వంటి పనులు చేసుకొని, ఆ షాపు చేసుకొని 2 గంటలకు వచ్చే పిల్లలు ఉంటారా? అవును లేదు? చేస్తానంట. నేను మొదటే ఒక సూక్తి చెప్పానేమని, దేవుడు నీకు ఆ స్థితిని అవకాశాన్ని కలిగిస్తే దేవుని వల్ల కలిగింది అనుకోవాలి, కానీ లేకపోతే దెయ్యం వల్ల నీకు ఏదోదో వచ్చి పడుతుందంటే అది దేవుడు ఇచ్చింది అవకాశాలు. అపవాది కూడా నీకు అవకాశాలు కలిగిస్తాడు, వాటిని వాడుకోనే. మనోళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారు పాపం, అవకాశం లేకపోయేసరికంటే అడకో, అవకాశం లేకపోయేసరికంట వీడు పాడే యథో పాటకి. చూసారా? ఏడన్నా కొత్త పాట ఎప్పుడన్నా పాడినట్టుగా. అవును కదా? ఏందిరా పాట అంటే అలా ఎంకే పాట పాడుతుంది. ఎంకే ఆడి చచ్చిపోయిన ఆయన పాట, చచ్చిపోయిన ఆయన ప్రసంగం ఉంటుందా?
సజీవుడైన దేవుని ప్రసంగం చెప్పాలి కానీ చచ్చిపోయిన ఆయన యేసన్న ప్రసంగం చెప్పి చచ్చిపోయిన యేసన్న పాట పాడితే ఇప్పుడు ఉంటుందా జీవం? చెప్పండి. సజీవుడైనటువంటి దేవునికి అయిన పాట కావాలా? హల్లెలూయా హల్లెలూయా. డెప్త్తో కూడినటువంటి పాట కావాలి. పాట ఎట ఆకాశాన్ని అంటారా దేవదూతలు కలిసి పాడాలా పాట పాడితే, అంతేగాని తలనొప్పి రాకూడదు. నేను ఒక సత్యాన్ని కూడా చెప్పాను. దావీదు గారు పాట పాడితే సౌలు రాజులో ఉన్నటువంటి దెయ్యం పోవాలి. దెయ్యం వచ్చి ఆవహించకూడదు. పాట పాడుతుంటే దెయ్యం ఏం చేయాలా? వైదొలిగిపోవాలి. సంతోషం, ఆనందం, ఉద్యమం, ఉత్సాహం, పెళ్ళుబకాల హల్లెలూయా. దేవుని వరాన్ని ఏం చేయాలా? దేవుని శక్తిని ప్రయోగించాలి. శక్తి లేకుండా పాడితే అందుకే అన్నాడు, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ తెలివితో. పూర్ణంగా లేకుండా అపరిపూర్ణంగా ఉంటేట పరిపూర్ణంగా వాక్యం వెలుగులోనికి వచ్చినటువంటి వివరణ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను పాలన చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలా? అట్ట వేయాలి. నేను వచ్చిందాకా మైక్ పెట్టి మౌతుకు పెట్టేవాడు, పట్టలేసేవాడు లేదు. ఒక చోటకి వెళ్ళేసి పట్టేసుకుంటే నువ్వెందుకులేనా మరి మీరు వేయకూడదంటారా? మొన్నటికి వెళ్తే ఫ్యామిలీ ప్రేయర్కి కుర్రోళ్ళు కూర్చొని ఏమి శకాలు జల్సాలు చదువుతున్నారు. అలాంటి టైంకు ప్రార్థన ఉంటుందిరా. ఇవి మన ముందు ఉన్నాయి, ఇగో పట్లు ఉన్నాయి, పట్లేద్దాం. కుర్చీలు ఉన్నాయి, కుర్చీలు వేద్దాం. జ్ఞానం ఆడదానికన్నా మగోడికన్నా ఉందే. షూలమిత్రి గురించినటువంటి వివరణ ఎప్పుడన్నా విన్నారా? శూన్యమీరాలు ప్రవక్త అయినటువంటి ఎలీషాకు ఆ గదిలో ఆలయంలో ఏం అవసరం ఉంది? ఒక దీపం అవసరం ఉంది, ఒక బల్ల అవసరం ఉంది, ఒక మనసు అవసరం. ప్రార్థనకి ఏం అవసరం? మనం కూర్చుకోవద్దా? వాడు వచ్చి మైకు పెడతాడులే. ఎవడు పెడతాడు? నీవు ఇచ్చా 500కి మైకు పెట్టాలా, లైట్ వేయాలా, పాస్టర్ రావాలా? 100 రూపాయలు పెట్రోల్కి పోయా, నువ్వు ఇచ్చినంత 500. అవును కదా? మైకు పెట్టమని చెప్పేసి ఎంత చెప్పినా కానీ వాడే పెడతాడు. 500 ఇచ్చి తుడి చేసుకునేది. అవును కదా? మళ్ళీ ఏమో పెద్దగా పలావులు, చికెన్లు, మటన్లు పండుగలు చేసుకోవాలి. దేవుని సేవకుడికి, దేవునికి ప్రయారిటీ అక్కడ లేనే. వాడు చూపెట్టుకోవాలి ఆడి తాహతాడ. నేను చెప్తున్నాను ఇప్పటి నుంచి, ఇంటికాడ ఎవరిళ్ళ కాడ ప్రార్థన పెట్టుకున్నా కానీ నేనేం పెట్టనట్టం లేదు. మైకి పెడతారు 2 రూపాయలు, లేకపోతే నేను వచ్చేది పెడతాను. 1000 రూపాయలు సాయంత్రం తక్కువ ఇచ్చారనేది మాత్రం వద్దులే ఉంచుకోండి నేను చెప్పేశాను. ఎంత కష్టం చేస్తున్నావు? అవును కదా? లేకపోతే నువ్వు మైక్ తెచ్చిపెట్టుకో. మైక్ తెచ్చిపెట్టుకు ఎంత వేస్తారు తెలుసా బిల్లు? నేను మైక్ సెట్స్ ఉన్నాయి తెలుసా, 2000 బిల్లు వేస్తారు ఒంగోలు. పల్లెలు ఎంత వేస్తారు తెలుసా? మరపాడులో నేను పెట్టలేక కాదు, నేను విశ్వాసులు మన మంచి పరిచయాలు ఉన్నటువంటి మైక్ సెట్లు ఉన్నారని పెట్టుకుంటా అంట. అన్న నువ్వు తెచ్చిపెట్టానా, నీకే వస్తాయి కదా అంటే వద్దులేమ్మా, మన వాళ్ళు ఉన్నారు కదా పెట్టుకుంటారు. వాడు పెట్టేసి వెళ్తాడు అంతే. 1000 రూపాయలు అంట మైక్కి. 1000 రూపాయలు మైక్కి ఏ ఒక్క అనాగరికుడు కూడా 1000 రూపాయలు రెండో తగ్గకుండా వేస్తారండి మరపాడులో. మనోళ్ళు కొంతమంది ఉంటారు ప్రార్థనకు రాదు, పాస్టర్ గారు రావాలా, మైక్ తీసుకొచ్చి పెట్టాలి. వాడు ప్రార్థనకు రాలేదు అంటే వాడు ఇంట్లో నుంచి ఒక్కడు రావటం లేదు. ప్రార్థన పెడుతున్నామంటే వాళ్ళు అవిశ్వాసం. నేను ఇందాక మీకు ఫస్టే చెప్పాను ఏమని, మన ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయలేదంటే వాడి నంబర్ మన గ్రూప్లో నుంచి డిస్కనెక్ట్ చేసి తీసేయండి, వద్దు. ఎందుకంటే వాడు డిస్లైక్ చేస్తారో వాళ్ళు లక్ష్య పెట్టరని నాకు తెలుసు. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇంటర్నెట్ను బట్టి ఎవడు చెప్పేశాను మీకు, ఎవడు మనవాడు ఎవడు మనవాడు కాదు, వాడిలో భక్తి పరిమాణం మోతాదు ఎంత ఉందో నేను నిలబెట్టి చెప్తాను. వాడిని గెస్సే చెప్తాను అన్నమాట, తూకమే చెప్తా. వాడి బాబుని వాడు ఏ పాస్టర్ కాడికి వెళ్తున్నాడు వాడిని వచ్చి చెప్పమను, స్టేజ్ మీద నేను చెప్తాను. న్యాయాధిపతులు పెడదాం, ఎవడికి ఎక్కువ మార్కులు వేస్తాడో చూద్దాం. సవాల్ చేస్తా. వాడి పాట పాడమను, నేను పాట పాడతా. వాడు ప్రసంగం చెప్పమను, టీంని బట్టి నేను చెప్తాను. గెస్సేద్దాం, మార్కులు ఎక్కిద్దాం. అవును కదా? కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఏమి మనకేం అవసరం లేదు. అవిశ్వాసి అంత అవసరం లేదు. ఆల్రెడీ వాక్యం అన్నాడు, అవిశ్వాసంతో విశ్వాసులకు పొత్తిక ఎక్కడిది అని చెప్పేశాను. కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పేసి నేను మనం చేస్తాను. ఇంకా 2 వర్సెస్ మాత్రమే నేను మన ముందు. రోమా సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాం. రోమా సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాం.
రోమా సంఘానికి పాల్ గారు రాస్తున్నాడు 6వ అధ్యాయం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వం చేయడానికి వీలే లేదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తు చచ్చిపోవాలి, మనం చచ్చిపోవాలి. కానీ పాపం బట్టి ఏం చేసాం? క్రీస్తు చచ్చిపోయాడు కాబట్టి మనం కూడా చచ్చిపోయాం. ఇక లోక సంబంధమైన లాకి కానీ ధర్మశాస్త్రానికి కానీ ప్రభుత్వానికి కానీ దేవుని బిడ్డల మీద దేవుని మీద అధికారం లేనే లేదని క్లారిటీ ఇస్తున్నాడండి. హల్లెలూయా. ఇక దేవుని మీద దేవుని బిడ్డల మీద వారి అజమాయిషి లేనే లేదు. సజీవుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు, దేవుని పక్షంగా మనం ఉన్నాడు. మనమే చేయాల్సిందే కానీ వాళ్ళు చేయటానికి లేనే. యేసు వచ్చి ఏం చేశారంట? అనీతి మందులందరినీ కూడా, అపభక్తి చేసేటువంటి వారందరినీ కూడా, పాపులను అందరినీ కూడా బయటికి తోలేసి నా మందిరం దేవుని మందిరంగా ఉండాలి, అంతేగాని దొంగల గుహగా ఉండకూడదు, వ్యాపారపు టిల్లుగా ఉండకూడదు అన్నాడు. ఒకనాడు వ్యాపారపు టిల్లుగా ఉంటే దాన్ని ఏం చేశాడు? దేవుడు తొలగించాడు. నేను గెస్ట్ చేస్తుంటాను మన సంఘాల్లో. దైవ పాలన కొనసాగుతుంది అంతే, వ్యక్తి పాలన లేదు. అవును కాదు? వ్యక్తి పాలన ఇందాక చెప్పాను, ప్రజల పాలన ఉండకూడదు, వ్యక్తి పాలన ఉండకూడదు. దైవ పాలన ఉంటేనే ప్రతి ఒక్కడు భయంతో భక్తి చేస్తాడు. హల్లెలూయా. వ్యక్తి పాలన ఉంటే వాడిది అవుతుంది, లేకపోతే ప్రజల పాలన ఉంటే వాడదే. కానీ దేవుని పాలన మాత్రమే కొనసాగాలి. హల్లెలూయా. చివరి వచనం చదువుకుంటున్నాం. ఇదే పుస్తకం 7వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. మేము లోకానికి బ్రతకటం లేదురా, మేము క్రీస్తు కోసం బ్రతుకుతున్నాం. మేము లోకానికి చచ్చాం, మీరు ప్రభువుని కూడా చంపారు. మీ ప్రభుత్వం మా మీద అజమాయిషి, మీ పెత్తనాలు చేయడానికి లేనే లేదు. ప్రభువే, అవును కదా, ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వ పక్షంగా, ప్రభు పక్షంగా మేము చేయాలి అనేటువంటి ఉద్దేశంతో, నిర్ణయంతో, నిశ్చయంతో ముందుకు సాగాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఇంతతో ఈ మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా.
ప్రతి ఒక్కరి హృదయాలలో తండ్రి భద్రపరచండి తండ్రి. అవును ప్రభా, ఇదిగో నా తండ్రి గర్వంతో కూడినటువంటి హృదయం కాకుండా దీన మనసు కలిగినటువంటి హృదయాన్ని ప్రభా మాకందరికీ దయచేయండి ప్రభా. లోకంలో దీనుడుగా నాయన మీరు వచ్చినారు తండ్రి. ఎందుకంటే మా పాప రోత జీవితాలను ప్రభా మీరు బాగు చేసిన తండ్రి. ఈ లోకంలో నా తండ్రి మమ్మల్ని ఒక్కరిని నా ప్రభా సజీవులుగాను నీ నీతి రాజ్యంలోను ప్రభా నిలిచినట్టు నా తండ్రి మమ్మల్ని ఒక్కరిని సిద్ధపరిచిన విధానాన్ని బట్టి ప్రభా నీ పాదముల వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. బిడ్డలు ఎంతో శ్రద్ధగానైనా నీ సన్నిధిలో చేరి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని తండ్రి మీరు తట్టండి. ప్రతి ఒక్క హృదయానికి నా తండ్రి నీ దీన మనస్సులు కలిగించమని ప్రార్థిస్తున్నాము. దయగలిగిన తండ్రి సమయంలో నీ సేవ కొరకు నా తండ్రి నీ బిడ్డలు తీసుకొచ్చినటువంటి కానుకలను మీరు ఆశీర్వదించండి. పరలోక తోములను విప్పుతానని చెప్పిన గొప్ప దేవాన్ని పరలోక ఆశీర్వాదములను తండ్రి మాకందరికీ దయచేయకు ప్రభా. లోకములో నా తండ్రి మరి ఈ స్వాతంత్ర్యం నాయన మీరు తీసుకొచ్చినారు కానీ ప్రభా ఆత్మీయముగా నా తండ్రి మేము నాయన నిజమైన స్వాతంత్రం కలిగినటువంటి వ్యక్తులుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము. లోకంలో ఉంటున్నాము కనుక నా తండ్రి అనేకమైనటువంటి బలహీనలతో నాయన మేము కురిగి ఉన్నప్పుడు మమ్మల్ని లేవదీసి నా తండ్రి మా పాపాల నుంచి శాపముల నుంచి విడిపించి నాయన గొప్ప చేసే దేవుడు మీరు ప్రభా. నీ వందనాలు స్తోత్రాలు. మా పాపముల నిమిత్తము నా తండ్రి లోకములోనైనా మీరు సిలువలో నా తండ్రి క్రయధనముగా మా కొరకు చెల్లించినటువంటి రక్తాన్ని బట్టి ప్రభా నీ పాదముల వందనములు స్తోత్రములు. ఎవరైతే నా యందు నిలిచి ఉందరో వారి యందు నేను నిలిచి ఉంటానని చెప్పిన గొప్ప దేవా నాయన వారిని నా కుమారులుగా కుమార్తెలుగా నేను స్వీకరిస్తానని చెప్పిన గొప్ప దేవా. లోకంలో జీవిస్తున్నాము కానీ ప్రభా నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించిన తండ్రి కడవర వరకు నా ప్రభా మా పరుగులు తండ్రి నీకు ఇష్టమైన రీతిలో నా తండ్రి మా జీవితాలను నాయన ముగించడానికి సహాయం చేయము. సంఘాన్ని ఆశీర్వదించి దయతో నాయన మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏ బిడ్డలు ఏ అవసరతలో కొరతలో తీర్చండి. మా సంఘంలో ఉన్నటువంటి నాయన నా తండ్రి ప్రతి విధమైనటువంటి అంధకార శక్తులను చీకటి శక్తులను లయపరిచి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ నీ వెలుగులో నడుచుటకు నాయన ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నా తండ్రి మా అధికారులను బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు. నా తండ్రి మా రాజకీయ నాయకులను బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు. మంచి పరిపాలన విధానాన్ని అందించి బిడ్డలుగా నా తండ్రి మా ఒక్కొక్కరికి సిద్ధపరచుకొని ప్రార్థిస్తున్నాము ప్రభా. దాసుడు ప్రభా మా పాస్టర్ గారిని బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డకిచ్చినట్టు భార్యను బట్టి కుమార్తెను బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. బిడ్డ నా ప్రభాని సేవకుని నా తల్లి ఎంతగా ప్రయాసపడుతుండగా ఇంకా నా తండ్రి అరవంతులు నూరంతులుగా ఫలించిన నాయన లోకములో అభివృద్ధి చెందుటకు అనేక మంది ఆత్మలను నీ సన్నిధికి నడిపించడం నాయన నీ బిడ్డకు నీ కృపను తోడుగా ఉంచమని ఈ సమయంలో నీ సన్నిధానంలో తలవంచినటువంటి ఒక్కొక్క బిడ్డ నీ పేరు పేరు దీవించి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మార్చి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో తగ్గించుకొని అతి వినయముగా వేడుకొని ప్రార్థించుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే నెరవేరుగాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం వారిని రక్షించు. ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరము నీవైనారు తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని సండేలో పాల్గొని ప్రభు యొక్క ప్రభుత్వంలో కొనసాగాలని ఆలోచన చేసి ప్రేమిడలందరికీ నీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఇక్కడ పాట కొనసాగించు.